ఇది కుప్పంలో సీఎం ఇంటి స్థలం సబ్ డివిజన్ చేసేందుకు డిమాండ్ చేసినట్లు లంచం. విచారణకు ఆదేశించిన చంద్రబాబు డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్పై సస్పెన్షన్ వేటు. అవినీతి పరుల ఏకైక లక్ష్యం అక్రమార్జన. ఎదుటి వ్యక్తి ఎవరనేది వారికి అనవసరం. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ కూడా సేమ్ టు సేమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన పనికి ఏకంగా 1,80,000 రూపాయలు లంచం అడిగాడు. విషయం తెలుసుకున్న సీఎం నివ్వెరపోయారు. చంద్రబాబు ఆదేశాలతో కలెక్టరు, జాయింట్ కలెక్టర్ విచారణ చేపట్టి డిప్యూటీ సర్వేయర్ లంచం డిమాండ్ చేయడం నిజమేనని నిర్ధారించారు. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది కథ. సింపుల్గా సస్పెండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి ఆయనకి సంబంధించిన పర్సనల్గా ల్యాండ్ సబ్ డివిజన్ చేయడానికి 1,80,000 రూపాయలు డిమాండ్ చేసిందని ఆయన తెలుసుకొని నివ్వెరపోయిందట. మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మీకు సంబంధించి కాబట్టి ఇది ఈజీగా తెలిసింది. ఇక రాష్ట్రంలో చాలామంది దగ్గర లంచం తీసుకున్నారు, చాలామంది లంచగుండి ఆఫీసర్లు ఉన్నారు, చాలామంది కొన్ని లక్షల మంది ప్రజలు రోజువారీగా ప్రభుత్వ అధికారులతోని అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని మీరు తెలుసుకోవాల్సింది. ఒక్క మీ విషయం తెలుసుకొని నివ్వెరపోతే కాదు, మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మీరు నివ్వెరపోయే విషయాలు ఇంకా చాలా ఉంటాయి. తెలుసుకుంటే లోతుల్లోకి పోతే వాటిని నియంత్రించే వ్యవస్థను పెట్టండి. దీనిపైన మీరు దూకుడు పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త దిశ పేపర్కి సంబంధించి. ఈ ఆఫీసర్ని అయితే సస్పెండ్ చేశారట, కానీ సస్పెండ్ చేసి తాగుతాడు. మళ్ళీ ఒక 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ ఆర్డర్లు వస్తాడు, ఉద్యోగం చేస్తాడు. ఇది కాదు చేయాల్సింది. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలంటే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి, జైలుకు పంపాలి. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపిన తర్వాత ఏదైతే కరప్షన్ చేసిండో ఆ కరప్షన్ సొమ్మును మొత్తం కక్కిచ్చే ఏర్పాటు ఉంటే తప్ప ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి ఉండదు. లంచగుండే ఆఫీసర్లు అందరు కాదు, లంచగుండే ఆఫీసర్లకు భయం కలగాలంటే ఇది పరిస్థితి. ఇది నిన్న మీరు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఉన్న మొదటి జూలై 1వ తారీఖు నాడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసి పెన్షన్ల పండగ చేసినాం అన్నారు. ఆ పండగలో చాలా పస్తులు ఇంకా కొంతమందికి పైసలు ఇవ్వలేదని చెప్పి పెన్షన్లు ఆపారట. 7,000కి ఒక 500, 1,000 రూపాయలు కట్ చేసుకొని ఇచ్చిన కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. ఇంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక పేదల ఇంటికి వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా ఇంత ఓపెన్గా పైసలు వసూలు చేసే పరిస్థితి అంటే ఇక లంచగుండి ఏ స్థాయిలో ఉంది, దానిపైన మీరు దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు దానిపైన పెడితే విషయాలు చాలా బయటకు వస్తాయి.